హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి అయితే ఫ్రెండ్స్ స్క్రబ్ అన్నమాట. చాలామంది స్క్రబ్ చేసుకుంటారు కానీ స్టెప్ బై స్టెప్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళకి పింపుల్స్ అనేవి వస్తున్నాయి. సో అట్లా రాకుండా ఉండాలంటే ఎలా చేసుకోవాలనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టైం అయితే మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. అండ్ వచ్చేసి అయితే మనము ఈ ఫేస్కి స్క్రబ్ చేసుకోవడం వల్ల మన ఫేస్ అనేది క్లీన్గా అవుతుంది, క్లియర్గా అవుతుంది. అండ్ మన ఫేస్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఇట్లా ఒకసారి చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది ఫేస్. బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా చేసుకోవచ్చు అండ్ బాయ్స్ కూడా చేసుకోవచ్చు. సో మరి ఎట్లా చేసుకుంటారు ఏంటిదని స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వచ్చేసి అయితే మనకి ఇది ఎవ్రీ యూత్ న్యాచురల్ స్క్రబ్ అన్నమాట. మనకి 10 రూపీస్ ప్యాక్లో కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇది మనకి గాజుల షాప్లో అట్లాంటి నార్మల్ షాప్లో కూడా దొరుకుతుంది. సో మనకి 10 రూపీస్లో కూడా వచ్చేస్తుంది అన్నమాట. మనకి 10 రూపీస్ది ఒక్కసారికైతే సరిపోతుంది. మనము ఇట్లాంటిది పెద్దది తీసుకున్నట్టయితే మనకి ఇది ఒక 5-6 టైమ్స్ చేసుకోవడానికి చాలా రోజుల వరకు యూజ్ అవుతుంది. అండ్ నేనైతే ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి అయితే 50 రూపీస్ అన్నమాట. సో ఇప్పుడైతే నేను ఎట్లా చేసుకుంటా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం స్క్రబ్ చేసుకోవాలంటే మన ఫేస్ని మంచిగా సబ్బుతో లేదా ఫేస్ వాష్ యూజ్ చేసే వాళ్ళు ఫేస్ వాష్తో కడిగేసుకోవాలి. క్లీన్గా కడిగేసుకున్న తర్వాత స్క్రబ్ అనేది యూజ్ చేయాలి. నార్మల్గా మనం పౌడర్ పెట్టుకొని కానీ ఏదైనా ఫౌండేషన్లో ఉన్నప్పుడు మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. ఫస్ట్ మన ఫేస్ని క్లీన్గా మంచిగా సబ్బుతో లేదా ఫేస్ వాష్తో కడుక్కోవాలి. ఆ తర్వాత మన ఫేస్ మొత్తం అయితే పెట్టుకోవాలన్నమాట. ఇలా అప్పో డైరెక్షన్లో మన ఫేస్కి అప్లై చేసుకోవాలి. మంచిగా ఒక 5 to 10 మినిట్స్, టైం లేని వాళ్ళైతే ఒక 5 మినిట్స్ చేసుకున్నా సరిపోతుంది. మంచిగా పీస్ఫుల్గా నైట్ టైంలో టైం తీసుకొని చేసుకుంటే క్లీన్గా అవ్వడంతో పాటు మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం ఇంకా పార్లర్స్ వెళ్ళలేని సిచ్యువేషన్లో కానీ బయటకు వెళ్ళలేని సిచ్యువేషన్లో ఒక 10 రూపీస్ తెచ్చుకొని మనం ఇట్లా వేసుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫేస్ కూడా మంచిగా క్లీన్ అయిపోతుంది అండ్ షైనింగ్గా కనిపిస్తుంది. మన ఫేస్లో ఉన్న డట్టు మొత్తం కూడా పోయి వైట్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనం ఇట్లా వీక్లీ వన్స్ అయితే చేసుకోవాలి. అంత టైం లేదు అనుకుంటే కనీసం ఒక 2 వీక్స్కి ఒక్కసారైనా చేసుకున్నాం అనుకో. ఇది వచ్చేసి సమ్మర్లో మనం ఎండలో తిరుగుతాం కాబట్టి మస్తు గలీజ్ అయిపోతుంది, మొత్తం ట్యాన్ అయిపోతుంది, బ్లాక్ అయిపోతుంది కదా. సో అట్లా కాకుండా ఉండడానికి ఇట్లాంటి స్క్రబ్ మనం యూజ్ చేసినామనుకో మన ఫేస్ అనేది క్లీన్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి అయితే మ్యారేజ్ సీజన్ కదా. సో పెళ్లి కూతుర్లు కూడా షాపింగ్స్ కాను అటను ఇటను తిరుగుతూ ఉంటే వాళ్ళ ఫేస్ కూడా ట్యాన్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే మంచిగా ఒక 10 రూపీస్ది 20 రూపీస్ 2 ప్యాకెట్స్ తెచ్చుకొని మనం గిట్లా మంచిగా స్క్రబ్ చేసుకున్నాం అనుకో మనకి సో మంచిగా క్లీన్ అయిపోతుంది, క్లియర్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్గా అయ్యి మనకి స్కిన్ అనేది గ్లోయింగ్గా వస్తుంది అన్నమాట. సో ఇట్లా మంచిగా ఒక 10 మినిట్స్ అయితే మంచిగా మనం మసాజ్ చేసుకోవాలి ఫేస్కి. నేను ఎట్లా చేస్తున్నానో చూడండి. అట్లా స్టెప్ బై స్టెప్ చేసినాం అనుకో మనకి ఎలాంటి పింపుల్స్ కూడా వచ్చే అవకాశం ఉండదు అండ్ క్లియర్గా అయిపోతుంది. అండ్ పింపుల్స్ ఉన్న వాళ్ళు చేసుకుంటే మాత్రం కొంచెం స్లోగా చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే పింపుల్స్కి మనం ర్యాష్గా చేసినట్టయితే పింపుల్స్ నుండి బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లెయిన్ స్కిన్ ఉన్న వాళ్ళైతే నార్మల్గా చేసుకోవచ్చు. కొంచెం పింపుల్స్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ముందే చెప్తున్నాను. అండ్ కొంచెం జాగ్రత్తగా చేసుకోండి స్క్రబ్ అనేది. సో ఇది వచ్చేసి మనం ఎవరైనా పెట్టుకోవచ్చు, ఏజ్కి సంబంధం ఏం లేదు. సో దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కాబట్టి నో ప్రాబ్లం. మంచిగా క్లీన్ అయిపోతుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, వైట్ కూడా అవుతుంది స్కిన్ అనేది. పక్కా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో నేనైతే వీక్లీ వన్స్ చేసుకోవడానికైతే 100% అయితే ట్రై చేస్తాను. అండ్ ఈ విధంగా చేస్తూ మధ్య మధ్యలో వాటర్ పెట్టుకుంటూ చేసుకోవాలి. అప్పుడు మన స్కిన్ అనేది డ్రై కాకుండా కొంచెం వాటర్గా ఉంటుందన్నమాట. ఇట్లా చేసుకొని తర్వాత మనం మధ్య మధ్యలో వాటర్ పెడుతూ అప్పుడు డైరెక్షన్లో క్లీన్ చేసుకోవాలన్నమాట. సో మీ ముందు అయితే ఇప్పుడు నేను చేసుకొని చూపించాను కదా లైవ్లో. సో ఇప్పుడు క్లీన్ చేసేసి అయితే చూపిస్తాను, మీరే చూడండి రిజల్ట్ ఎలా ఉందనేది. స్టార్టింగ్లో నా ఫేస్ అయితే కొంచెం డల్గా ఉంది అండ్ ఎండింగ్లో అయితే ఎట్లుంటుంది అనేది ఇప్పుడు మీరే చూసేయండి. చూసారు కదా, ఇప్పుడు స్క్రబ్ చేసుకున్న తర్వాత స్కిన్ అనేది కొంచెం షైనింగ్గా అయ్యింది అండ్ క్లీన్ కూడా అయ్యింది.
సో మనం స్క్రబ్ చేసుకొని అలానే స్కిన్ని వదిలేయొద్దు. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే అదే స్క్రబ్ చేసుకుంటున్నారు, మంచిగా రబ్ చేసి ఏదో స్క్రబ్ చేస్తున్నట్టు చేసేసి మంచిగా వాటర్తో కడిగేసుకొని అట్లానే ఉంటున్నారు. అట్లా అస్సలు చేయొద్దు. మంచిగా ఈ విధంగా స్లోగా మనం టైం తీసుకొని కనీసం 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ తీసుకొని మంచిగా స్క్రబ్ చేసుకున్న తర్వాత స్కిన్ని అట్లా వదిలేయకండి, వాటర్తో కడిగేసి వదిలేయకండి. సో దానికి కూడా ఏంటనేది నేను చెప్తాను, వీడియోని అయితే స్కిప్ చేయకండి. చూడండి, చూసారు కదా ఫైనల్ అయితే నా ఫేస్ అయితే ఎంత మంచిగా గ్లోయింగ్గా, క్లీన్గా, షైనింగ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనకి పింపుల్స్ రాకుండా మన ఫేస్ గ్లోయింగ్గా ఉండడానికి కూడా నేను స్క్రబ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలనేది అయితే ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా స్క్రబ్ చేసిన తర్వాత అయితే పక్కా ఇది పెట్టుకోండి, ఇట్లా పెట్టుకోండి, మీకు నిజంగా మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ పింపుల్స్ రాకుండా కూడా ఉంటాయి. స్క్రబ్ చేసుకొని క్లీన్గా కడిగేసిన తర్వాత అలోవెరా జెల్ పెట్టుకోవాలి. అలోవెరా జెల్ అయితే మనకి అందరూ నార్మల్గా అలోవెరా జెల్ ఉన్న వాళ్ళైతే నార్మల్గా పెట్టుకోండి. ఇంట్లో దొరికేది ఉంటే ఇంట్లోది పెట్టుకుంటే కూడా ఇంకా మంచిదే ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే మన ఫేస్కి రోజ్ వాటర్ అయితే స్ప్రే చేసుకోవాలన్నమాట, టోనర్. సో టోనర్ ఉన్న వాళ్ళు టోనర్ యూజ్ చేయొచ్చు, లేదంటే రోజ్ వాటర్ అయితే మనం ఫేస్కి మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా కొంచెం అలోవెరా జెల్ మన ఫేస్కి పెట్టుకోవాలి. 2-3 అవర్స్ అయిన తర్వాత వాష్ చేసుకోవాలి. ఇట్లా మనం స్క్రబ్ చేసుకున్నట్టయితే మన ఫేస్ క్లియర్గాతో పాటు వైట్గా మారిపోతుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా అందరూ కూడా చేసుకోవడానికి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. సో మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.